బాధపడకరా సిద్ధు. నువ్వు ప్రేమించిన ప్రేరణతో నీ పెళ్లి జరిగిందన్న సంతోషం కన్నా మీ ఇద్దరి మధ్య గొడవ రావటమే బాధగా ఉంది. అటు చూస్తే ప్రేరణ గారు తన తల్లిని అవమానిస్తున్నారని ఆవేశపడింది. ఇటు ప్రేరణ అన్న మాటలకి మీ అమ్మ మనసు గాయపడింది. అసలు నీకేంట్రా ఇలాంటి సిచ్యుయేషన్స్ వస్తున్నాయి? ఇన్ని రోజుల తర్వాత ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంతోషంతో మాట్లాడాల్సిందిరా. అమ్మకి నా మీద పూర్తిగా నమ్మకం పోయింది. నన్ను కూడా అసహించుకుని మళ్ళీ జన్మలో నీ మొహం చూడనని వెళ్ళిపోయిందిరా. జన్మలో ఈ మోహన్ నాకు చూపించుకో. ఇప్పుడు నేనేం చెప్పినా వినే పరిస్థితుల్లో అమ్మ లేదు. సిద్ధుబాబు ఫోన్ ఎత్తడం లేదెందుకు? జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నాడేమో. ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? సాహితి ఏంటి? నేను ఇప్పుడే వస్తున్నా. రే సిద్ధు, ఏమైందిరా? సాహితి ఎవరు? ఓ మీ ఫ్రెండా? మరి ఇక్కడేంటి ఎలా కూర్చుంది? ఓ గొడవ పడ్డారా? అర్థమైంది. అయినా ఎంత గొడవ పడితే మాత్రం ఫ్రెండ్ని ఇలా మెట్ల మీద కూర్చోబెట్టేస్తావా? తప్పు కదూ. లోపలికి పిలవాలి కదా. ఏమనుకోవద్దమ్మా, సాహితి ఎప్పుడు ఇంతే. రామ్మా, నువ్వు లోపలికి రా. రామ్మా. వచ్చేయమంటారా మావయ్య గారు? డాడీ, నాకు చెప్పాలి కదా. చెప్పే టైం నాకు ఎక్కడిచ్చాడు నాన్న? సాహితి, ఇప్పుడు ఈ డిస్కషన్స్ అవసరమా? మావయ్య గారు లోపలికి రమ్మన్నారు కదా, పద, వెళ్దాం. ఏయ్, ఆగు. మావేంటి మావయ్య? ఓ వరుసలు కల్పిస్తున్నావు. జరిగింది చాలదా? కొడుకు తల్లిని విడదీశావు, సిద్ధుని రోడ్డుని పడేశావు, మా మంజుని చీకట్లోకి నెట్టేశావు. నీ మాటల తోటాలకి నేను కాబట్టి తట్టుకున్నాను. చాలా మందికి గుండెలు పగిలిపోయాయి, మనసులో ముక్కలైపోయాయి. యుద్ధం తర్వాత నష్టం అంచనా వేయడానికి ఇక్కడికి వచ్చావా? చా, సమయానికి సిద్ధు కూడా ఇంట్లో లేడు. అదేంటి సాహితి, నేను కాల్ చేసి చాలాసేపు అయింది కదా, ఎందుకంటే లేటు? కాల్ చేయి, మళ్ళీ మీ అన్నకి కాల్ చేసి తొందర రమ్మని చెప్పు. అక్కర్లేదు, తనే వచ్చాడు. ఏమండి, టైంకి వచ్చారు. రండి రండి రండి. చెయ్యి వదిలించుకోవడం మీ వల్ల కాదు. ఈ చెయ్యి పట్టుకుంది వదలడానికి కాదు. ఏంటి నీ కొత్త అవతారం? కాలానికి అనుగుణంగా అవతారాలు మార్చాలని, పరిస్థితులకి తగ్గట్టుగా క్యారెక్టర్ మార్చుకోవాలని, లేకపోతే మనుగడ కష్టమని
ఎక్కడ చదివాను. అలాంటివి నువ్వు మాత్రమే చదవగలవు. ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పండి, తర్వాత మాట్లాడుకుందాం. మావయ్య గారు వెయిట్ చేస్తున్నారు అక్కడ. రండి 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 రండి. హలో హలో హలో, అసలు ఏంటి నీ ఉద్దేశం? ఆ? ఏం చేయడానికి వచ్చావు? నేను ఈ ఇంటి కోడలుగా వచ్చాను. ఏంటి? నిజం మావయ్య గారు, నేను మీ కోడలుగా వచ్చాను. నా భర్తకి భార్యగా ఇక్కడికి వచ్చాను. నువ్వు నా కోడలా? అసలు మీకు జరిగింది పెళ్ళే కాదని మేము అనుకుంటుంటే నువ్వేంటి ఇలా వరుసలు పెట్టి పిలిచేస్తున్నావు? ఇదేం బాలేదో, పద్ధతిగా లేదో. నీ మంచికే చెప్తున్నా, ముందు ఇక్కడి నుంచి బయటికెళ్ళు. మావయ్య గారు, కుటుంబం అన్నాక గొడవలు సహజం. అంత మాత్రాన మన మధ్య ఉన్న సంబంధాలు దూరం చేసుకోమంటారా? మీరే చెప్పండి. మీరు పెద్దవారు, మేం చిన్నవాళ్ళం. తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేస్తే సర్దుకుపోవాలని చెప్పాలి కానీ ఇలా ఇంటి కోడల్ని బయటికి వెళ్ళిపో అని అనేస్తారా? ఏమండి, మీరేనా చెప్పండి. ఇదంతా వద్దు ప్రేరణ. నేను అదే చెప్తున్నాను సిద్ధు, కానీ ఇవిడ ఏదేదో మాట్లాడుతుంది. నేను మాట్లాడుతుంటే మధ్యలో నువ్వేంటి? నా ఇంటికి నేను వచ్చా, ఇందులో తప్పేముంది? ఆ, ఆ. ఆ, ఏంటి సిద్ధు, అందరి ముందు అలా లాగావు. మావయ్య ఉన్నారు అక్కడ. ఏ చిచి, సరే, సారీ 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 మావయ్య, సారీ. ఇది నా ఇల్లు కాదు. అది అలా రా దారికి. ఇది మా ఆయన ఇల్లు. నేను కోడలిగా అడుగు పెట్టే నా మెట్టినిల్లు. అంటే ఇది మన ఇల్లు. ఈ ప్రేరణ ఏదో పెద్ద ప్లాన్ తోనే వచ్చింది. ఏదో ఒకటి చేసి బయటికి తరిమేయాలి. మాటలు కట్టిపెట్టు ప్రేరణ. ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా అమ్మ నిన్ను చూస్తే తనేమైపోతుందో అని నాకు భయంగా ఉంది. తను ఎలా రియాక్ట్ అవుతుందో నేను ఊహించలేను. నేను ఎక్కడికి వెళ్ళను సిద్ధు. ఇదిగో ప్రేరణ, సిద్ధు మాట విను, మంచులో ఊరుకోదు. మావయ్య గారు, మీరేం భయపడకండి. అత్తయ్య గారు నన్నేమనరు. పదండి చెప్తా. ఏమండి, మీరు రండి 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 రండి. తప్పుకోండి మావయ్య గారు. అరే తప్పుకోండి మావయ్య గారు, రండి. అయ్యో సారథి, ఏంటిలా దిష్టి బొమ్మలా నుంచున్నా? ఇంటి కోడలు వచ్చింది, మీ వదిన వచ్చింది, హారతి ఇవ్వాలని ఆ పెద్ద మనిషికి ఎలాగో తెలీదు. మావయ్య గారికి ఎలాగో తెలీదు. కనీసం నువ్వైనా చూసుకోవాలి కదా. హలో, మా ఇంట్లో హారతికి సంబంధించి ఏమీ లేవు. నువ్వు వెళ్ళి ఎక్కడి నుంచి. నాకు తెలుసు మావయ్య గారు, నాకు తెలుసు. అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. సాయితి, సాయితి ఒకసారి ఇట్రా, ఒకసారి ఇట్రా. అగ్గి పెట్టి. అయ్యో, అగ్గి పెట్టి మర్చిపోయానే. మావయ్య గారు, అగ్గి పెట్టిందా? స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అగ్గిపెట్టె లేదు నా దగ్గర. మనుషుల మధ్యలో నిప్పులు పెట్టే అలవాటు ఉంది కదా, అందుకే అడిగాను. ఏంటి ఏమన్నా? ఆహా, ఏం లేదు మావయ్య గారు, మీ దగ్గర ఎక్కడ ఉంటుంది లేండి. సాయిది, నేను మొన్న వచ్చినప్పుడు చూసాను, ఆ పూజ గదిలో ఉంటుంది. పట్రాపో.
వెళ్ళు 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 వెళ్ళు. మావయ్య గారు మీరేంటి ఇలా నుంచున్నారు? వెళ్ళి అత్తయ్య గారిని పిలుచుకుంటండి. పోండి. అసలు ఏం చేయాలని ఇదంతా చేస్తున్నావు? చాలు, మర్యాదగా వచ్చిన దాటినే నువ్వు వెళ్ళిపో. నా దారి నా భర్త దారి. నీ అడుగులో అడుగై నీ నడకలో నడకై ఉంటా. నీ వెంటే ఉంటా, నీతోనే ఉంటా. అయితే నేనే వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తున్నావు? సరే నేను వస్తా. రా వెళ్దాం. ఇదిగో చూడు ప్రాణ, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మా మంచు నేను ఇక్కడ చూసిందంటే మెడ పట్టుకొని బయటికి గంటేస్తుంది. చూడు, మర్యాదగా వచ్చిన దాన్ని వెళ్ళిపో. అయ్యో మావయ్య గారు వచ్చినప్పటి నుంచి ఒకటే డైలాగ్ రిపీట్ చేస్తున్నారు. ప్లీజ్ ఆ డైలాగ్ అన్నా మార్చండి, లేదా ముందు వెళ్ళి అత్తయ్య గారిని పిలవండి. ఏదో ఒకటి చేయండి. నేను మాట్లాడతాను కదా, మీరు వెళ్ళండి. ఎలాగో మంజు ప్రేరణ ఇంట్లోకి రానివ్వదు. తనే తరివేస్తుంది. దానికోసమైన మంజుని పిలుద్దాం. మావయ్య గారు వెళ్ళండి, టైం అయిపోతుంది. వెళ్ళండి. ఉమ్. నేను ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. నేను చేసిన తప్పు కూడా నాకు తెలుసు. అది సరిదిద్దుకుందామనే ఇక్కడికి వచ్చాను. ప్రేరణ, నువ్వు దిద్దుకోలేనంత పెద్ద తప్పు చేశావు. ఇప్పుడు నన్ను మా అమ్మని శాశ్వతంగా దూరం చేయాలని చూస్తున్నావా? మా అమ్మ నిన్నిలా చూస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నావు? ఇప్పటికే నీ వల్ల మా అమ్మ చాలా బాధపడింది. నువ్వింకా ఇక్కడే ఉంటే ఇంకా ఎక్కువ బాధ పెట్టిందాను అవుతావు. తను జన్మలో నీ మొహం చూడనని చెప్పింది. ఇప్పుడు నిన్ను నన్ను చూస్తే ఊరుకుంటుందనుకుంటున్నావా? అదేం జరగదు సిద్ధు. నువ్వెందుకు భయపడుతున్నావు? ప్రేరణ, నీకు మర్యాదగా చెప్తున్నాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళు. అది కాదు సిద్ధు. చెప్తే నీకు అర్థం కావట్లేదా? సిద్ధు, ఎందుకు ఏదేదో మాట్లాడుతున్నావు? నేను చెప్పేది విను సిద్ధు. సిద్ధు, మంజు, 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 ఏమైందండి? ఎందుకు ఆవేశపడుతూ వచ్చారు? ఏం చెప్పమంటావు మంజు? మనకు ఆ దేవుడు అడుగడుగున పరీక్ష పెడుతున్నాడు. నాకు తెలిసి ఇన్ని కష్టాలు ఎవరు పడి ఉండరు. మనకి ఇన్ని కష్టాలు ఎందుకు రావాలి మంజు? ఎందుకు రావాలి? మళ్ళీ ఏం జరిగిందండి? ఏం జరిగిందంటే ఏం చెప్పమంటావు మంజు? నీకు ఒక్క మాట చెప్పకుండా పెళ్లి చేసుకోవడమే కాకుండా నీ పర్మిషన్ లేకుండా ఇప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చేసారు. అవునా? ఆ అసలే ఆ ప్రేరణ మన సిద్ధిని మాయ చేసి పెళ్లి చేసుకుంది. ఇప్పుడేమో ఈ ఇంట్లోకి కోడలుగా అడుగు పెడుతుంది. అమ్మో, హారతిచ్చి లోపలికి తీసుకువెళ్ళండి అని తనే చెప్తుంది. ఎంత ఎంత పొగరుగా మాట్లాడిందో తెలుసా? అసలు ఆడపిల్లకు ఉండాల్సిన అణుకు అనేదే లేదు. ఆ పిల్ల మన కుటుంబాన్ని విడగొట్టడానికి వచ్చింది మంజు. ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మంజు. దేవుడా, ఎందుకయ్యా మాకీ బాధలు? ఎందుకు? మంజు, నువ్వు మాత్రం దీనికి అస్సలు ఒప్పుకోవద్దు. అస్సలు ఒప్పుకోవద్దు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీకే వదిలేస్తున్నాను. నీ ఇష్టం మంజు, నీ ఇష్టం. ఎస్, యుద్ధం స్టార్ట్. సిద్ధు, సిద్ధు, ఏంటి సిద్ధు? చేతులు పట్టుకొని లాక్కొచ్చావేంటి? ఏం మాట్లాడాలి ఏంటి? వెళ్ళిపో ప్రేరణ. అయ్యో, ఈ 15 నిమిషాల్లో వెళ్ళిపో వెళ్ళిపో అని ఒక 16 సార్లు చెప్పుంటావు. నన్ను రెచ్చగొడుతున్నావు ప్రేరణ. ఊగా ఉండు సిద్ధు. తాళి కట్టి నీ దాని చేసుకున్నావు. నాపై నీకు కోపమేలా? అసలు ఏ ధైర్యంతో నువ్వు ఇక్కడ అడుగుపెట్టావు? చెప్పు, ఎలా అడుగుపెట్టావు? నువ్వు నన్ను కాదనమనే ధైర్యంతో. నా చెయ్యి ఈ సిద్ధు ఎప్పుడు వదలడు అనే నమ్మకంతో. దానికి అర్థం తెలుసా నీకు? ఇద్దరు వ్యక్తుల మధ్య వారధి నమ్మకం. ఆ నమ్మకం నిలబెట్టుకోవడానికి జీవితకాలం పడుతుంది.
పోగొట్టుకోవడానికి ఒక్క క్షణకాలం చాలు. ఆ క్షణకాలం జీవితాన్ని తలకిందులు చేసేసింది సిద్ధు. క్షణికావేశంలో నేను చేసిన పొరపాటు నన్ను నీ ముందు దోషిలా నిలబెట్టింది. మాటలు రావడం లేదా? నన్ను క్షమించు సిద్ధు. ప్రేరణ ఆపు. గాయపడ్డ నా నమ్మకానికి నీ క్షమాపణ మందు కాదు. మనమెప్పటికీ ఒక్కటి కాలేవు. నీ వల్ల మన మధ్య భార్యాభర్తలమనే బంధం ఏర్పడింది. అది కాదంటావా? బంధానికి పునాది నమ్మకం. నమ్మకమే పోయిన చోట బంధం నిలబడదు. ఆ బంధానికి అర్థము ఉండదు. నా కంఠశోష తప్ప నీకు నా మాటలు అర్థం కావు. అంటే భార్యగా నన్ను అంగీకరించినంటావా? బంధానికి తావు లేదంటావా? సిద్ధు, నువ్వు నన్ను ఇదేనా అర్థం చేసుకుంది? ఒప్పుకుంటున్నాను ప్రేరణ, ఒప్పుకుంటున్నాను. నిన్ను జడ్జి చేయడంలో నేను ఫెయిల్ అయ్యానని ఒప్పుకుంటున్నాను. నేను నిన్ను అర్థం చేసుకోవడంలో, నీకు విలువ ఇవ్వడంలో తప్పటడుగులు వేశాను. ఆఖరికి మనస్ఫూర్తిగా ఆగిపోయావేంటి సిద్ధు? నువ్వాగకు ప్రేరణ. ఇది నీ డెస్టినేషన్ కాదు. ఇది నీ ఇల్లు కాదు. నేను నీ వాణ్ణి కాదు. మరి దీనికి సమాధానం ఏంటి? ఇది కూడా క్షణికావేశంలో కట్టిందేనా? సమాధానం చెప్పు సిద్ధు. మాటలు రావడం లేదా? ఈ తాళి కట్టినప్పుడు నువ్వు పలికిన మాటలు మర్చిపోయావా? ఆ సీతారాముల కళ్యాణం సాక్షిగా నేను ప్రేరణని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు తను ఈ సిద్ధు భార్య. ఈ క్షణం నుంచి తన పేరు ప్రేరణ సిద్ధార్థ్. ఇక నుంచి మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఈ క్షణం నుంచి ప్రేరణ సర్వస్వం నేనే. సర్వ హక్కులు నా మీదే. అవి అర్ధరహితమా? చెప్పు, వెనక్కి తీసుకుంటావా? తీసుకునే అవకాశం ఉందా? క్షణికావేశంలో నేనేది చేయను. నీలాగా ఏది చేసినా ఆలోచించే చేస్తాను. అప్పుడు నీ మీద పడ్డ నిందలు చెరిపివేయడానికి నేను ఆ పని చేశాను. నువ్వు పడ్డ అవమానాలకు సమాధానమది. మనసా వాచా కర్మణ ఆలోచించి తీసుకున్న నిర్ణయం అది. కానీ నా ఆలోచనకు, నా ఆచరణకు, నాతో పాటు మా అమ్మకి కూడా నువ్వు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావు. నీ అర్థం లేని ఆవేశాన్ని నా మీద ఆయుధంలా వాడావు. నా సాయానికి బదులు తీర్చుకున్నావు. సిద్ధు, నన్ను క్షమించాలంటే నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. జీవితంలో నన్ను కలవాలని ప్రయత్నించొద్దు. నా మొహం కూడా చూడొద్దు, నా నీడని కూడా తాకొద్దు. నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. దానికి నువ్వు కూడా ఒక పని చేయాలి. ఏంటది? మనస వాచ కర్మణ ఆలోచించి నన్ను పెళ్ళాడాను అని చెప్పావు కదా, అది నిజమే కదా? నిజం. ఏ చేతులతో 3 ముళ్ళు వేశావో అదే చేతులతో నువ్వే ఈ తాళిని తెంచేయి.